ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాన్న వెంకీ, పాపం మ్యాగీ కారం తిని ఎలా తట్టుకుంటుందో ఏంటో. నేను కొంచెం పాలు కల్పిస్తాను, నువ్వు తీసుకెళ్ళివ్వు. ఏం కాదమ్మా. అలా అనకూడదు వెంకీ, నువ్వు త్వరగా తిను, నేను పాలు కల్పిస్తాను. అయ్యో, ఏంటది? పాలు. వావ్, జస్ట్ వావ్. బెడ్రూమ్ లోకి భర్త కోసం భార్య పాల గ్లాస్ తో రావడం రొటీన్, కానీ భర్త ఇలా నీలా ఈ వైఫ్ కోసం పాల గ్లాస్ తో రావడం అద్భుతం బావా. ఇది హిస్టరీ. ఇక నుంచి నువ్వు ఇదే ఫాలో అయిపో. జనం కూడా నిన్నే ఫాలో అయ్యేలా నేను ట్రెండ్ సెట్ చేస్తాగా. ఎలాగెలగెలగా ట్రెండ్ సెట్ చేస్తావా? యా, ఒక్కటిచ్చానంటేనా బెండ్ అయిపోగలవు, జాగ్రత్త. అదేంటి నువ్వు తాగుతున్నావు? ఇవి నా కోసం తెచ్చుకున్నాను, నేనే తాగుతున్నాను. నీకోసం అయితే అక్కడే తాగొస్తావు, కానీ ఇక్కడికి ఎందుకు తెస్తావు? ఇది నా కోసమే తెచ్చావు బావా నువ్వు. ఏ ఆగు, నీ కోసం నేనెందుకు తెస్తాను? ఎందుకంటే కారం తిని నా నోరు మండిపోతుంది కాబట్టి. బావా ఎలా ఉన్నాయి? తీయగున్నాయి. బావా బావా ప్లీజ్ బావా, నాకు ఇవ్వు బావా. ఇది కరెక్ట్. నోట్లో మండుతున్నప్పుడు వావ్, జస్ట్ వావ్ అని నాకు మండే మాటలు చెప్పకూడదు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా హాహాహా అని, అలా మంచిగా రిక్వెస్ట్ చేసుకోవాలి. చెప్పావులే గాని ఇదిగో. ఇలా ఉన్నాయి పాలు. తీయగా ఉన్నాయి. మొగుడు తాగిన పాలు పిల్లని తాగితే తీయగానే ఉంటాయి మరి. తాగేసావు కదా నా ఎంగిలి. నేను వీడి ఎంగిలి పాలు తాగేశానా? ట్రెండ్ సెట్ చేస్తానని చెప్పి నీకు తెలియకుండానే రెగ్యులర్ పిల్లంలాగా ట్రెండ్ భలే ఫాలో అయ్యవు కదే నా బుజ్జి కుచ్చి ముద్దుల పిల్లమా. ఏంటలా చూస్తున్నావు? ఓ, మంచం పెట్టుకుని కింద చాపెందుకేస్తున్నానన్నా? రేపు వ్రతం కదా, వ్రతం అయిపోయే వరకు మనం కలిసి బజ్జోకూడదంట బుజ్జి చకోడి. అందుకే కింద చాపేస్తున్నాను. నువ్వెందుకు వేసినా నాకు అలవాటైన బెడ్ ని నాకిచ్చి నీకు సూట్ అయ్యే చాపని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు చూడు, అది నాకు బాగా నచ్చింది. గుడ్ నైట్. ఏమన్నావు? గుడ్ నైట్. గుడ్ నైటా? గుడ్డు మీద ఈకేం కాదు.
ఈ చాపేసింది నీకోసమే పాప. ఈ తలగడ మీద తగలడు. చిచి చీప్ గా నేను చాప మీద పడుకోవడం ఏంటి? అది నీకు అలవాటు గాని ఈ మ్యాగీకి అస్సలు అలవాట్లేదు. ఆలపాటి మ్యాగీకి అలవాటు లేకపోవచ్చు గాని ఈ వెంకీ గాడి పెళ్ళాం దేవరపాటి మంగ తయారుకు అలవాటు కావాలి. బిందెతో నీళ్లు మోయాలి, కారం బువ్వ మెక్కాలి, అలాగే ఈ చాప మీద నిద్ర కూడా చేయాలి. ఇప్పుడు చెప్పనా? ఏంటి? గుడ్ నైట్. అమ్మా, ఈ చాప ఏంటి ఇంత హాట్ గా ఉంది? ముళ్ళ మీద పడుకున్నట్టుగా ఉంది. ఎలా నిద్రపడుతుంది దీని మీద? వెంకీ, నాన్న వెంకీ. అన్నయ్య, వెంకీ, అన్నయ్య, నాన్న వెంకీ. అన్నయ్య, వెంకీ లే నాన్న. అన్నయ్య, నాన్న వెంకీ. వెంకీ, అన్నయ్య, వెంకీ. అమ్మా, ఏమైందమ్మా? ఏంటి పొద్దు పొద్దున్నంత కంగారుగా ఉన్నారు? మ్యాగీ కనిపించట్లేదు నాన్న. కనిపించకపోవడం ఏంటమ్మా? వాష్రూమ్కి వెళ్ళిందేమో. లేదన్నయ్య, బయటంతా చూశాను, వదిన ఎక్కడా లేదు. ఓ, నీళ్ళ కోసం చెరువుకి వెళ్ళిందేమో. మళ్ళీ నేను నిద్రలేస్తే ఎలాగో పంపిస్తానని అడ్వాన్స్గా వెళ్ళినట్టుంది. అక్కడికి కూడా వెళ్ళి చూశానన్నయ్య, లేదు. అక్కడికొచ్చిన వాళ్ళని కూడా అందర్నీ అడిగాను, రాలేదని చెప్పారు. ఈ రూట్స్ వదిన కొత్త కదా అని అన్ని స్ట్రీట్స్ లోనూ చూశాను. అందర్నీ అడిగానన్నయ్య, ఎవరికి కనిపించలేదని చెప్పారు. నాన్న, నాకెందుకో కంగారుగా ఉంది. ఒకసారి తను కాల్ చెయ్యి.